2026వ సంవత్సరం 5వ నెల మే నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కుజుడు, బుధుడు, శుక్రుడు. బుధుడు, శుక్రుడు శుభగ్రహాలు, కుజుడు పాపగ్రహం. అందులో బాగున్న గ్రహాలు 3, బాగుండని గ్రహాలు 5. ఈ 5లో కేతువు, రాహువు, శని, రవి ఇవి పాపగ్రహాలు. గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ప్రాణకంటకుడు. ఈ రాశి వాళ్ళు చదువుకునేటప్పుడు ఏమాత్రం కాపీ కొట్టినా రెడ్ మార్క్ పడుతుంది, డీబార్ అవుతారు. చదువుకునేప్పుడు కాపీలు కొట్టడం కానీ ఎటువంటి పొరపాట్ల పనులు చేయటం కానీ చేస్తే మాత్రం ఇక జీవితంలో ముందుకు అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అష్టమ గురువు వల్ల జరగబోతోంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బుధుడు వ్యాపారకారకుడు. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు స్వక్షేత్రంలో 6ంట బాగున్నాడు. కుజుడు వల్ల ఇల్లు, పొలము ఇట్లాంటివి కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి బాగుంది, ఆదాయం బాగుంది. అయితే ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఉన్నవాళ్ళు మరి ఉద్యోగంలో తప్పు చేసినా ఉద్యోగమే కాదు జైలుకు పోవాల్సి వస్తుంది. ఉద్యోగం పోవటమే కాదు జైలుకు కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటికంటే కూడా ఎటువంటి బాధ అంటే దొంగతనం చేసి జైలుకు పోయి మళ్ళీ వచ్చినవాడు ఎవడైనా సరే తలకాయ లేని మొండెం కింద లెక్క. వాడిని చూస్తారే దొంగ వస్తున్నారా అంటారు, వాడిని దగ్గరికి జారనీరు. జైలుకు పోయి వచ్చిన దానికంటే జైల్లో ఉంటమే మంచిది అనిపిస్తుంది. అంత బాధాకరమైన పరిస్థితి అష్టమ గురువు వల్ల బాధలు కనబడుతూ ఉన్నాయి. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే లక్షణాలు. యాక్సిడెంట్లు కావచ్చు, నువ్వు చేసే వృత్తిలో ఇబ్బందులు రావచ్చు, మరి జీవితంలో బ్రతుకు తెరువు లేకుండా పోవచ్చు. ఇటువంటి పరిస్థితులు అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల ఇన్ని బాధలు కనబడుతున్నాయి. వ్యాపారం బాగుంది, మరి ఇల్లు వాకిలో స్థలమో కొనుక్కుంటారు, వివాహం అవుతుంది, భార్యాభర్తలు బాగుంటారు. సుఖం ఎంత దగ్గరలో ఉందో మరి చెడు అంత దగ్గరలో కూడా ఉంది. కాబట్టి ఈ రాశి పరిస్థితి మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపతి. మరి కుజుడు స్వక్షేత్రంలో ఉండటం చేత మరి ఇల్లు, స్థలము, పొలము కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. గురువు వల్ల మాత్రం చాలా ఇబ్బంది. శుక్రుడు వల్ల వివాహం కావటానికి బాగుంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్పదోషం, శని వల్ల దోషం, రవి వల్ల దోషం, మరి పాపగ్రహాలు 4, శుభగ్రహమైన గురువు వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు, చాలా బాధలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని దైవ బలం కలిగి ఇష్టదైవాన్ని పూజిస్తూ తల్లిదండ్రుల్ని కంట తడి పెట్టకుండా వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ, జన్మనిచ్చిన తల్లిని మించిన దైవం లేదు కాబట్టి తల్లిని బాధ పెట్టద్దు. పెళ్ళాం వచ్చిన తర్వాత తల్లి దూరం అవుతుంది. పెళ్ళాం వచ్చేంత వరకు తల్లి వల్ల సుఖంగా బతికాడు, భార్య వచ్చిన తర్వాత తల్లికి దూరం అవుతున్నారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.